హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆంధ్ర మేధావుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తాజా రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలతో పాటు దేశవ్యాప్తంగా తెలుగు వాళ్ళకు సంబంధించిన ఇష్యూస్, ప్రపంచవ్యాప్తంగా ఇంపాక్ట్ చూపిస్తున్న అంశాలు కూడా ఈరోజు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్కారం అండి. ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో వాతావరణం కొంచెం వచ్చే పల్నాడు, వచ్చే 3-4 జిల్లాల్లో ఒక మాదిరి వర్షపాతం నుంచి ఎలా ఉంది వాతావరణం అంటే వాతావరణం ఎలా ఉంది అన్న అంటే ఎలా ఉందంటే పొలిటికల్ అట్మాస్ఫియర్ ఎలా ఉందని అడిగా. పొలిటికల్ అట్మాస్ఫియర్ ఎందుకంటే ఎలక్షన్ 5 సంవత్సరాలున్నర కూడా కాలేదు కాబట్టి ఇంకా ఇప్పుడే యాక్టివిటీ పొందుకుంటుంది. ఎలక్షన్ 6 నెలల నుంచే ప్రతిపక్ష నేతలు దాదాపుగా యుద్ధం లాంటిది కాకపోయినా యుద్ధం లాంటిది ప్రకటించారు. ఇప్పుడు అధికార పక్షం దానికి చిన్న చిన్న ఇస్తే ఇప్పుడు గట్టిగా అనంతపురంలో సభతో సమాధానం ఇస్తానికి గట్టిగా సిద్ధపడింది. సూపర్ 6 సూపర్ హిట్ అయింది ఇలాంటి ఒక సభ. ఈరోజు సభ అదే 14 నెలలు పూర్తయింది. సూపర్ 6 మేము చెప్పాం, దాన్ని పూర్తిగా అమలు చేసామని ప్రభుత్వం చెప్తోంది. ఓకేనా? ఆ స్టేట్మెంట్ కన్సిడర్ చేయొచ్చా? నేను ప్రజల్లో పర్యటించినప్పుడు అందరి దాని దగ్గర నుంచి స్వీకరించలేము, కానీ ఈ బస్ ఫ్రీ పథకం వచ్చిన తర్వాత అది కొంచెం ఇంపాక్ట్గా పాజిటివ్గా కనపడుతుందండి. తర్వాత ఏదైతే అమ్మకు వందనమో తల్లికి వందనం అని పెట్టారో కొంత తగ్గించినా సరే యాక్చువల్గా ఎవరైనా ప్రచారం చేసినప్పుడు ఇప్పుడు రామానాయుడు గారని మా పాలకొల్లు ఎమ్మెల్యే మంత్రి గారు ఉన్నారు. ఎంత ట్రోలింగ్ అయిందంటే అది నీకు 15-18 అనుకున్నప్పుడు అసలు ఎవరు అనేది ప్రతిపక్ష పార్టీలు కొన్ని సెల్ఫ్ గోల్ చేసుకుంటారు, ఇస్తారు ఎవరో కూడా. రెండోది అదేమవుతుందంటే ఇవ్వటం అనేది దాంట్లో డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇంతకుముందు కూడా డాక్యుమెంట్స్ లేకుండా ఎలా ఉంటుంది, కొంతమందికి ఎవరో ఆదాయ పరిమితి లేకపోతే కారు ఉంటే ఎవరో ఇవన్నీ ఉన్నాయి, అవి ఆల్రెడీ. బట్ ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఎవరు అనే దాన్ని ప్రచారం చేస్తారు, సాధ్యం చేశాం కదా అనే ప్రచారంలో అయింది. ఎక్సెప్ట్ ఒకటండి, ఇవాళ హామీ ఇచ్చేటప్పుడు ఆలోచించుకోవద్దా? మీరు చాలా చోట్ల చూస్తారు కండిషన్స్ అప్లై అని ఉంటుంది. దీని కండిషన్స్ కూడా అప్లై కాదు. ప్రతి మహిళలకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి అగైన్ రిపీటింగ్ కండిషన్స్ నాట్ అప్లైడ్. ప్రతి మహిళకి ఆవిడ ఎంత ఉన్నా సరే 1500 పెద్ద బాగా డబ్బులు నాడు కదా 1500 రూపాయలు పాకెట్ మీద అనుకుంటారు. చిన్నాళ్ళకి జీవనాధారం అనుకుంటారు. 18,000 రూపాయలు సంవత్సరం అప్ టు 50 years. మళ్ళీ రిపీట్ చేస్తాను, 59 years. నో ప్లీజ్ లిజన్ టు మీ. నేను చెప్పింది కరెక్ట్, దాంట్లో నేను కంప్లీట్ 50 ఏళ్ల వరకు SC ST BC వాళ్ళ మహిళలకి 50 years వచ్చేంత వరకు ఇస్తాము. అప్పటి నుంచి ఎలాగో 4,000 వాళ్ళకి 4,000 పెన్షన్ 58 హామీ కూడా ఉంది. వాళ్ళందరికీ 50 ఏళ్ళ నుంచే పెన్షన్ 4,000 చేస్తున్నారు కదా, అది అమలు కాలేదు. దీని మాటలు నేను విన్నానండి, స్పష్టంగా మాట్లాడాను. 50 ఏళ్ళు వచ్చిన తర్వాత SC ST BC మహిళలకి, మిగతా వాళ్ళకి 60 సంవత్సరాల నుంచి 59-60 సంవత్సరాల వరకు ఇస్తానన్నారు. అందువల్ల ఇది చాలా కష్టసాధ్యం. నేను చెప్పాను కాదు, అచ్చెన్నాయుడు గారు చెప్పారు. ఇది రాష్ట్రాన్ని అమ్మేయాలి, ఇది కావాలంటే అని కూడా మాట్లాడారు. ఇది ఆలోచన లేకుండా ఇచ్చింది. ఇప్పుడు దానికి P4కి అనుసంధానం అని చాలామంది విశాఖపట్నంలో కూర్చుంటే ఒక బిగ్ ఇండస్ట్రియల్ జెయింట్ ఆయన, మేము కూడా మమ్మల్ని చేయమన్నారు, మేము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొంత ప్రయత్నిస్తున్నాము, 15 కోట్లు ఇస్తున్నాము, లేకపోతే ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు. బట్ అది ఒక అమలు ఒకటి కష్టసాధ్యం అవుతుందండి. మిగతాది అమలు అయినా సరే లోపాలు ఉన్నాయి. హామీల అమలు విషయంలో మాత్రం 70-80% పాజిటివ్గా అయ్యింది. కాబట్టి ఎందుకంటే మొట్టమొదటి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరైనా సరే తను వచ్చిన తర్వాత అధికారం ఇచ్చిన తర్వాత పెన్షన్ ఇస్తానని చెప్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పాలన సాగించిన దానికి కూడా నెలకు 1000 రూపాయలు చొప్పున అదనంగా నేను ఇస్తానని చెప్పిన అది కూడా 3 నెలలండి 7,000 రూపాయలు తీసుకెళ్లి మొదటిసారి జూలై 1వ తారీఖున అకౌంట్లో వేసారు. ఇది ఎవరు అనుకోలేదు. అది ఎలా కలిసి వచ్చిందంటే జగన్ సూపర్ 6లో భాగంగా మరో ప్రధానమైన హామీ చెప్పింది సార్. మొదటిదే నా దగ్గర ఉంది, వీళ్ళు చూపిస్తాను మీకు. 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. సూపర్ 6లో ఉందండి అది. సూపర్ 6లో ఉంది. ఒకసారి నా రూమ్లో తెప్పించమా. మేనిఫెస్టో ఉంటుంది. నిరుద్యోగ భృతి ఇప్పుడని కాదండి, చంద్రబాబు నాయుడు గారు కాపీరైట్ ఉంది, చెప్పింది చేయరని. బట్ కాపీరైట్ ఉంది కాబట్టి ఇప్పుడు చేయడంతో సక్సెస్గా కనపడుతుంది. అది నమ్మలేదు జనం. సరే, అందుకని 10లో ఇప్పుడు చెప్పిన 6లో 4-5 అమలు అయినా పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చిందండి. 2009 మీరు మర్చిపోయినట్టున్నారు హామీలో. ఆ తర్వాత 2014లో ప్రతి ఒక్కళ్ళు కట్టకూడదు రైతులు రుణమాఫీ విషయంలో. కట్టితే ఆ పెనాల్టీ అనేది తప్పేది వాళ్ళకి. పైగా 2-3 సార్లు 3-4 కొండలు తీసుకొచ్చి బదులు కొట్టారు. అందువలన బట్
ఇది ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు మోడీ గారి ఉద్యోగాలు ఇవన్నీ అరచేతిలో వేయకుంటాం అండి. అసలు మనం మాట్లాడదాం హోదా విభజన హామీ లేకుండా గటకెత్తిచ్చేసి అలా ఈయన అంటారు అంటే ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఉంటుంది కదండి, ఆయన ఏం చెప్పారు, షణ్ముఖ వ్యూహం, షణ్ముఖ వ్యూహంలో భాగంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో 500 మందికి సంవత్సరాన సాలిన 10 లక్షల రూపాయలు మనం సాయం చేద్దాం. ఏమండి లోన్ కాదు, సాయం చేద్దాం అంటే 2500 మందికి 5 సంవత్సరాలు ఇంటూ 175 కాన్స్టిట్యున్సీస్. ఇవాళ చేసిన దాంట్లో ఆ షణ్ముఖ వ్యూహం షెడ్కి వెళ్ళిపోయినట్టుందండి. ఇవాళ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక ఆయన మాట్లాడారు, హోదా కోసం విభజన హామీల కోసం ప్రాణం అర్పిస్తే ఆమరణ దీక్ష అంటే ప్రాణం అర్పించలేదు, ఆమరణం అంటే చనిపోయేంత వరకు దీక్ష చేయటం, పోలీసులు ఏం భగ్నం చేయలేదు, ఎందుకని చేయలేదు కాబట్టి ఆయన. అందువల్ల దాంతోపాటు ఇంకో 2-3 విషయాలు మాట్లాడారు. దీనికి ఒక ప్రత్యామ్నాయం లేదని, కానీ కనిపెట్టారు ఆయన ప్రత్యామ్నాయం. నేను చేసిన దానికి బాధగా ఉన్నా వారి అభిమానులకు ఒకటే చెప్తున్నాను, తిట్టుకోండి కానీ నేను మాట్లాడేది మీ భవిష్యత్తు కోసం. కళ్యాణ్ గారిని ఇవాళ ఆ స్టేజ్లో ఉంటే కళ్యాణ్ గారు కానీ ఎవరైనా మహేష్ గారు ఎవరైనా 99% మీరు ఈ తెలుగు ప్రేక్షకులండి. నేను చెప్తున్నాను ఇలా మిగతా లేదు కదా, వీళ్ళని నిలబెట్టిన దానిలో తెలుగు భాష మీద తిట్టమనండి. కానీ యువత కోసం నేను మాట్లాడుతుంటే ఉపాధి లేదు, యువత లేదు, ఆయన దానికోసం ఇంకో ప్రత్యామ్నాయం లేదు, వంటి కారణం రాసుకుంటా అని మాట్లాడారు. ఇవాళ వెళ్ళి ఆయన మాట్లాడుతున్నారు సభలో, ఉపాధి లేదు, ఇది ఉద్యోగాలు లేవు, అంతవరకు ఏం చేస్తారు, సినిమా హాల్లోకి వెళ్ళి చొక్కాలు చింపుకునే సంస్కృతి ఇండియాలో అక్కడ లేదు. ఈయన చెప్పిన తర్వాత ప్రతి 2-3 చోట్ల చూస్తే వాళ్ళందరూ సినిమాలకు వెళ్ళి చొక్కాలు ఎందుకు చింపుకోవాలండి, మామూలుగా సినిమా చూడొచ్చు. ఆనందర కళ్యాణ్ గారు గుర్రం వేయించి రాగానే నడుచుకుంటే వీరమల్లి సినిమాలో అసలు గుర్రం నడిపారండి ఆయన, రాగానే అద్భుతంగా ఎల్లు వేసుకోవచ్చు. కొంతమంది సీట్లు లేట్ అయితే బాక్స్ సీట్లు చింపేవారు, బాక్సులు లేట్ అయితే. అసలు చొక్కాలు చింపుకునేసి అందరూ చొక్కాలు చింపుకుని రావటం ఏంటో నాకు అర్థం కాదు. ఇంకోటి కూడా చెప్పారు ఆయన, యాక్సిలేటర్లు ఆ ఎనర్జీ ఎక్కడ పోతుంది, యాక్సిడెంట్ చనిపోయారండి. దీనికన్నా కారణం అని చెప్పి ఏడీబీ రోడ్ దగ్గర 6 సభ తర్వాత ఇంకొక హీరోలు ఎలా మాట్లాడతారు, ఇంటికి వెళ్ళండి జాగ్రత్తగా, ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులు మీకోసం చూస్తున్నారని గుర్తుంచుకోండి, నెమ్మదిగా వెళ్ళండి, మీ సేఫ్టీ నా సేఫ్టీ అని మాట్లాడతాను. 3వ విషయం చెప్పారు ఆయన. వెంటనే మంత్రి గారు పిలిపించారంటే సభలోనే మంత్రి గారు నేను చెప్తున్నాను వీళ్ళకి ఏం చేయాలి, స్టంట్ స్కూల్స్ పెట్టండి. ఏంటండి స్టంట్ స్కూల్స్ ఏంటండి, ఉపాధి కేంద్రాలకు అక్కర్లేదు. మా యువత, ఈ యువత గురించి మాట్లాడుతున్నా నేను, ఈ యువత గురించి మాట్లాడుతున్నా. వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు కనుక ఈశాన్య రాష్ట్రాలకు వచ్చి రాయితీలు ఇన్సెంటివ్ ఇండస్ట్రియల్ రాయితీలు వస్తే 10 నుంచి 15 లక్షల మంది యువత ఇండస్ట్రియలిస్టులు అవుతారు. ఆ మార్వాడీలు గుజరాతీలను బతిమాలుకుని నక్కపల్లిలో ఫ్యాక్టరీ పెట్టండి. నా ప్రజలు మీరు మాట్లాడే ఈస్ట్ వెస్ట్ కూడా అనంతపురం కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను, లేకపోతే శ్రీకాకుళం, వీళ్ళు కట్టే పన్నుల్లోంచి ఆ గుజరాతీ మార్వాడీల కంట వచ్చే 15 ఏళ్ళు రాయితీలు ఇవ్వాలంటే ప్రజలు పొళ్ళోడు కొట్టి కట్టిన పన్నుల్లోంచి నేను చెప్తున్నానండి. నేను విచ్ ఇస్ ద ఫ్యాక్ట్ చెప్తున్నా. వీళ్ళ కట్టిన తర్వాత పొళ్ళోడు కొట్టే పన్నులు కట్టి వాళ్ళకి ఇన్సెంటివ్ ఇచ్చి నా యువతకి మన యువతకి వీళ్ళకి మాత్రం నెత్తి మీద టోపీ పెట్టి అంతగా అవసరమైతే దాన్ని ఏమంటారు ఆర్య సనాతనవాదిగా మారి ఆమెన్ అన్నారు. ఆమెన్ అని ఎందుకన్నారు, ఆమెన్ అంటే క్రిస్టియన్ వాడండి. అంటే వాళ్ళిద్దరు పిల్లల్ని క్రిస్టియన్స్గా ఆయన ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్గా చేశారు కాబట్టి ఆయన కూడా బాప్టిజం స్వీకరించారని చెప్పారు. చిన్నప్పుడు ఒక పర్సన్గా ఎవరికి ఇండివిజువల్గా ఏ మతాన్ని తీసుకోవచ్చు, తప్పలేదండి. ఆయన కూడా మా ఇంట్లో దేవుడి పక్కనే యేసుక్రీస్తు బొమ్మ ఉంటుంది, చిన్నప్పటి నుంచి యేసుక్రీస్తుని పూజిస్తాను, తప్పే ఉంది దాంట్లో, అయినా తప్పేం లేదు దాంట్లో. కానీ ఇవాళ మాట్లాడే విషయంలో మాత్రం టాపిక్ డైవర్ట్ అయ్యి స్టంట్ స్కూల్స్ అన్నారు. నిన్న ఆయన పుట్టినరోజున్న మెగా ఫ్యాన్స్కి ఒక అద్భుతమైన గుర్తింపు ఉందండి. ఏంటంటే సేవా కార్యక్రమాలు. చిరంజీవి గారు కానీ హూమ్ ఎవరిట్ మేబీ ఎవరు వాళ్ళ స్థాయిలో వాళ్ళకు ఉంది. ఇవాళ ఈయన పుట్టినరోజు నాడు మొత్తం కార్లన్నీ నిలుపుకుని స్టంట్స్, కార్లు స్కూటర్లు తిప్పి, అది ఏదో ఒకటి చేశాడు ఆనవాయితీగా మారిపోతాను స్టంట్ స్కూల్స్. దానికంటే పెట్టేది వీళ్ళ పుట్టినరోజు చేయాలన్నా. ఇంకోటి కూడా కత్తులు కరవారాలు మీరు ఎందుకు వేయట్లేదు, అది కత్తులు పట్టుకుని కరవాల తలవార్లు పట్టుకుని ఆ ఊరేగింపులో ఆర్టీసీ బస్సుల మహిళల ప్రయాణికులను ఎలా చూపిస్తారు, దేనికి సంకేతం అండి ఇది? మీ దగ్గర మీ జిల్లాలో కోనసీమ కళ్యాణ్ జిల్లా అని అంబేద్కర్ కళ్యాణ్ చింపేశారు అనుకోండి. నిన్నది అసలే అంబేద్కర్ ఇష్యూలో గొడవ విశ్వరూప్ గారు షెడ్కి వెళ్ళారు. అంటే నేనేం తక్కువగా ఎవరి గురించి మాట్లాడలేదు, ఇష్యూ అంత ఎమోషనల్ అయింది. సరే దాని గురించి కోనసీమకి తీసేసేయాలి, అంబేద్కర్ తీసేసి కళ్యాణ్ సీమ బట్టి అంటే ఒకరిద్దరు మాట్లాడిన దానికి మొత్తం నేను వద్దలేదు. కానీ బట్ ఈయన ఇచ్చిన పిలుపు గురించి మాట్లాడుతున్నాను. స్టంట్ స్కూల్స్ పెట్టుకోమంటే కత్తులు తీసుకుని పుట్టినరోజు నువ్వు సేవా కార్యక్రమాలు చేయాలి. సత్య అద్భుతమైన ఉన్నారు. ఇవాళ ఏం మాట్లాడుతున్నారండి వాళ్ళు తీసుకొచ్చి పోలవరం గురించి ఏం మాట్లాడారు? ప్రజల పొళ్ళోడు కొట్టి కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన పన్నులు మానేసి ప్రజల పొళ్ళోడు కొట్టి
వీళ్ళ వేసిన సెస్లోంచి దాన్ని పునరావాసం కట్టాలని చెప్పి మాట్లాడారా? ఒక్క మనిషి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్పందించలేదంటే వీళ్ళు ఒక్కొక్కరికి పౌరుషం ఉందా? ఏంటని మాట్లాడతారు అసలు? దానికి మోడీ గారు అనుమతి అడుగుతారా? డెడ్ స్టోరేజ్ చేస్తే కేంద్ర బడ్జెట్లో వాళ్ళ అఫీషియల్గా బడ్జెట్లో డెడ్ స్టోరేజ్ పెడితే నిద్రపోతున్నారా? ఎర్రన్నాయుడు గారికి అవమానం, వాళ్ళ పైన ఎక్కున్నాడు పెద్ద ఆయన, నాకు పరిచయం ఉందని కొంత. ఇవాళ అవమాన భారంతో ఆయన నిలబెట్టుకున్నాడు ఆ రోజు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిందకుంటే వాళ్ళ పదవుల కోసం. నేను ధైర్యం ఉంటే మీరు నాతో కేంద్ర మంత్రిగా క్యాబినెట్ మంత్రిగా ఉండొచ్చండి. రామ్మోహన్ రెడ్డి గారు, మీరు క్యాబినెట్లో ఈ ప్రాజెక్ట్ని డెడ్ స్టోరేజీగా బడ్జెట్ విషయంలో చేసేసేందుకు ఆమోదం తెలిపారా లేదా? దయచేసి మీరు నాకు ఇన్ఫార్మ్ చేయండి. మీకు ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల మీరు స్టీల్ ప్లాంట్ గురించి ఏం మాట్లాడారు? రండి, నా పక్కన ఉన్నారైనా. ఎందుకంత అనుమానం? ఎత్తు తగ్గించారంటే డెడ్ స్టోరేజ్ ఉంచడమే కదా. కేంద్ర క్యాబినెట్ లో పునానికి సిగ్గుపడాలి కదండి. అది నిజమైతే క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది, ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. కాదండి, దాంట్లో పెట్టేసి హెన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ యాజ్ పర్ వీళ్ళ తాతగారు సొత్తు అండి, సర్వనాశనం చేసేసి ప్రాజెక్ట్ని వాళ్ళ ఇంకొకళ్ళ మీద దోసేసి ఆ రాజశేఖర రెడ్డి గారు చేశారు, లేదా ఇంకొకటి చంద్రబాబు నాయుడు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. ఎవరో చేస్తే కరెక్ట్ చేయొచ్చు కదా ఇప్పుడు. కాదండి, చేయలేదండి, నేను చెప్తున్నా. ఎవరో చేశారు, రెండు స్టేజ్లు ఇవాళ బడ్జెట్లో పెట్టారు. ఇవాళ ఇంకోటి ఇవాళ అంటే మీరు ఈ సూపర్ సిక్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ స్టీల్ ప్లాంట్ గురించి నేను ఎక్కడ ఉన్నాను, పక్కనే ధర్నాలో రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. చంద్రబాబు గారు ఏం మాట్లాడారు కూడా చెప్తానండి. ఉంటే ఆయన అసలు మాట్లాడిందని నేనే ఆశ్చర్యపోయాను. అది ఒకసారి కళ్యాణ్ బాబు మాట్లాడిన ముత్తా శశిధర్ గారు ఇలా ఆశ్చర్యంగా చూస్తుంటే అది నేషనల్ లో ట్రెండింగ్ అయిపోయింది చూసారా. నేను కూడా చూడాల్సిన పరిస్థితి అసలు. ఆయన చెయ్యి ఇడి తిప్పి అసలు అర్జెంట్గా ఎలా చేస్తారు చూస్తాను డ్యామ్ తీసుకుని మాట్లాడారంటే అసలు నిజమైన నేను పోస్ట్ కూడా పెట్టాను. వాళ్ళు బాధపడుతున్నాను. ఇలాంటి దమ్మున్నాడు వాళ్ళ ముఖ్యమంత్రి అయితే అవకాశం ఉంటుంది ఇలాంటి వాళ్ళకని కూడా పెట్టిన వాస్తవం. నేను వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం చూసా. చంద్రబాబు నాయుడు గారు కాదండి, రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఇంత యువనాయకుడు అవ్వాలని చెప్పి చంద్రబాబు ఆల్రెడీ 4 సార్లు అయ్యారు, 3 సార్లు అయ్యారు. ఇది కాదు అని ఈయన మీరు సెటర్లు వేస్తుంటారు. అది కాదు, ఈయన పెట్టాను మీరు కావాలి. నేను చాలా షేర్ బాగా షేర్ కూడా అయింది. అది ఇవాళ బాధపడుతున్నాను. కాదు సార్, అట్లా ఉంటుందా రీజనల్ పార్టీలో? ఎందుకు కాకూడదు? రామ్మోహన్ నాయుడు ఓన్గా డెసిషన్ తీసుకుంటా పార్టీ. రామ్మోహన్ నాయుడు గారు కాదు, ఆ రోజు ఆయన మాట్లాడిన విషయం ఏమి కానీ స్పార్క్ ఉంది. ఇంగ్లీష్, హిందీ అన్ని భాషల్లో కూడా మాట్లాడగలుగుతాం, కాకుండా తెలుగు భాష మీద కూడా పట్టుంది. భాష కాదు కదా, పార్టీ విధానం కదా అక్కడ ఇంపార్టెంట్. పార్టీ విధానం మాట్లాడు అంటే మాట్లాడతారు, బయటకు కాదు. సొంత కొన్ని పార్టీ విధానాలను ప్రభావితం చేసే ప్రశ్న కూడా ఉంటుంది. కొన్ని విషయాలు ఎర్రనాయుడు గారు ప్రభావితం చేశారు సెంట్రల్ గవర్నమెంట్ ఉండగా. మొత్తం లైన్ మార్చకపోవచ్చండి, ప్రభావితం చేస్తారు. ఉపేంద్ర గారు ఉండగా ఆయన రామారావు గారు చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు డిఫరెంట్ ఇష్యూ. ఇలా కాదు, ఇలా చెప్తే రామారావు గారు వినేవారండి. ప్రైవేటీకరణ చేయాలి, అది కేంద్ర ప్రభుత్వం విధానపరంగా తీసుకున్న నిర్ణయాన్ని ఎన్డీఏలో పార్ట్నర్గా ఉన్న టీడీపీ ఎందుకు వ్యతిరేకిస్తుంది? ఆ రోజు కాదండి, ప్రజల కోసం. ఈ రోజు ఇప్పుడు నాకు తెలిసి నిన్న 9th సెప్టెంబర్కి టెండర్లు అయిపోయినాయి. 12 రకరకాల విభాగాలకు టెండర్లు పిలిచారు, ప్రైవేటీకరణ జరిగింది. మీడియా కూడా నేను చెప్తున్నానండి, క్రితం నెల వాళ్ళందరూ పిలిచారు, నేను వెళ్ళాను ముఖ్య అతిథిగా. సమావేశం జరిగింది, లేదా రౌండ్ టేబుల్ జరిగింది. 90% మీడియా వార్తలే లేదండి. అంటే మేము దుబాటి శ్రీనివాస్ గారు తిడితేనో, లేకపోతే ఆయన పొగిడితేనో, లేకపోతే రాజధాని గారి ఇష్యూస్ అంటే అందరిని అంటలేదు. నాకు కూడా ఆవేదన ఉంది. కాదండి, నాకు బాధ కలుగుతుంది. ఏ ఇష్యూ మీద ప్రాధాన్యత ఇవ్వాలంటే మీకు ఇష్టం వచ్చినప్పుడు వెంకయ్యనాయుడు గారు పదవి అన్నప్పుడు గొడవ పదవి. నేను అడుగుతున్నాను, చాలా అన్ఫార్చునేట్గా నేను చూస్తున్నాను, చాలా భావిస్తున్నాను. అది ఇంకొక కొత్త విషయం చెప్తాను. పల్లా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. వారు దీక్ష చేస్తాంటే ఎవరు మిత్రుడు వాళ్ళు తెలిసిన ఇక్కడే మీరు అక్కడికి వెళ్తున్నారు కదా, ఇక్కడ దీక్ష చేస్తానంటే వెళ్ళాను. నేను జయలక్ష్మి వెళ్ళాం. వాళ్ళు బాధపడుతున్నాను వెళ్ళిందానికి. ఆయన మాట్లాడాడు, ఒక కార్మికుల్ని హేళన చేసేటట్టు మాట్లాడారండి. గాజువాక కాన్స్టిట్యున్సీలో 2 రాష్ట్రాలు అత్యధిక మెజార్టీ వచ్చింది. ఐఎమ్ సేయింగ్ ఇన్ బోత్ ద స్టేట్స్. జగన్మోహన్ రెడ్డి గారి కంటే డబల్ వచ్చింది, దాదాపు 80% ఎక్కువ మెజార్టీ వచ్చింది. గాజువాక కాన్స్టిట్యున్సీలో వచ్చిందంటే ముఖ్యమైన అక్కడ ఎంప్లాయీస్ అందరూ వేస్తే వాళ్ళ పొట్టకొట్టేటట్టు ఒక కార్మిక నాయకులు బ్లేమ్ చేసేటట్టు, కార్మిక నాయకుల్లో తప్పు చేయకుండా అందరూ మానవ మాత్రుంటారు, దాన్ని బట్టి చేసేస్తున్నారని మాట్లాడుతున్నారంటే ఏమండి చెప్తున్నాను, మీరు అక్కడ నేను ఎన్నిసార్లు వచ్చాను తెలుసు మీకు. ఇవాళ మొట్టమొదటిసారి గత 4-5 దశాబ్దాల హిస్టరీ ఆఫ్ స్టీల్ ప్లాంట్లో పోలీసులు ఎప్పుడైనా లోపలికి అనుమతించారా? సిఏఎస్ఎఫ్ ఉంటుంది. నేను చెప్తున్నాను, సిగ్గు అసలు ఎంత ఇలా సిగ్గుచేటంటే ఇవాళ పోలీసులు లోపలికి అనుమతిస్తారా? ఎవరిని తారాచంద్ర మీ చుట్టమా? అక్కడ స్థానికులు వాళ్ళని మళ్ళీ చెప్తున్నాను, ఒరిస్సా వాళ్ళు 5-10% ఉంటారేమో. అక్కడ కాంట్రాక్ట్ కార్మికుల గురించి నేను మాట్లాడితే గౌరవ శాసనసభ్యులు, మీ పక్కన తోటి శాసనసభ్యుడు నాదంత పేరు వద్దులేండి, మళ్ళీ ఆయన్ని ఇబ్బంది పడతారు. తప్పుగా నడుస్తుంది శ్రీనివాస్ గారు.
డెఫినెట్గా మనం దాన్ని ఆపాలని. దీక్ష చేయడం కోసం టెంట్లు వేస్తే ఇప్పుడు దీక్ష శిబిరాన్ని కూల్చేశారు. మేము 2 టెంట్లు, ఒకటేమో జీవీఎంసీ దగ్గర నేను అక్కడ కూడా పాల్గొన్నా. అక్కడ మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అరెస్ట్ చేశారు. ఎందుకు 24కి మేము డిస్టర్బ్ చేయమని చెప్పిన సరే అరెస్ట్ చేసి 24 గంటలు చూపిస్తాం జైల్లో పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు. అది కూడా కానీ ఇవాళ ఏంటంటే టెంటే లేకుండా చేశారు. ఇవాళ ఎంత దుర్మార్గం అంటే కనీసం ఆకాంక్షను చెప్పుకోవడానికి కూడా ఏమి చేయలేదు. ఒక్క బస్సుకి గాలి తీయలేదండి, ఒక్క స్కూటర్కి అడ్డుకలించలేదు. రోడ్డు పక్కన వేసుకోవడానికి ఇంత దుర్మార్గం ఏంటండి? ఇవాళ మళ్ళీ చెప్తున్నానండి, ఇవాళ స్టీల్ ప్లాంట్ విషయంలో అక్కడ నిర్వాసితులకి ఆ ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యోగాలు 15,000 రూపాయలు కూడా కొంతమంది చేసుకుంటుంటే కాంట్రాక్ట్ కార్మికుల కింద. నేను గౌరవ పార్లమెంట్ సభ్యులతో మాట్లాడితే అక్కడ పక్కన కానీ అక్కడ కానీ ఏమండి ఇలాగ వాళ్ళు వర్కర్స్ ఏంటండి, లేబర్ కదండి అన్నారు. కాంట్రాక్ట్ లేబర్, నేను గుండె గాయపడి మాట్లాడతాను. కాంట్రాక్ట్ లేబర్ని అంత తక్కువగా తీస్తాను. లేబర్ అనే పదానికి ఇంగ్లీష్ అమెరికా లేబర్ అంటే చిన్న పదం కాదండి అది. నేను అన్నా అలా మాట్లాడితే 4,800 మంది తీసేశారండి. తీసేస్తే వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళు బతుకుతారు కావడానికి కూలీకి వెళ్తున్నారు. కార్మికుడు ఇంకోటి ఎవరో ఒకళ్ళండి, వాళ్ళు నిర్వాసితులు పిల్లలు కూడా ఉన్నారు. ఇంకోటి కూడా చెప్తున్నాను, 1,100 మందిని సాగు కూడా చెవులు మూసి పంపించారు. ఇంకోటి నేను కళ్యాణ్ బాబు గారు 14,000 కోట్ల రూపాయలు ఇచ్చాను. మరి నాకు చెవులో ఆయనకి ఎలాగా చెప్పారు 14,000 కోట్ల రూపాయలు కేంద్ర నిఘా సంస్థలు చెప్పినాయో నాకు తెలియదు. ఎవరు ఇచ్చారని 14,000 కోట్లు? నేను ఈ వాదన ఖచ్చితంగా జనాలు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నేను మాట్లాడిన చోట అన్ని చోట్ల విశాఖపట్నంలో కూడా మరి అంత మిగతా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నారు లేదో తెలియట్లేదు. కానివ్వండి, ఇది ఒక ఎంత దుర్మార్గంగా సాగుతుందో దయచేసి ఈ మాట ఆలకించండి అందరూ. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కి 14% పైన వడ్డీ వేసి కూడా చాలాసార్లు సాగు కొట్టి చెవులు మూసింది. వాళ్ళ బంధువు లేదా ఏదన్నా వాళ్ళ ఆత్మబంధువు వాళ్ళ బాసు అయిన ఆదాని గారి కంపెనీలకి 8.9% లెక్కలు తీయండి. ఇది దుర్మార్గంగా వడ్డీ వేసి మొన్న ఏం చేసిందంటే 11,400 కోట్లు అని చెప్పిందండి. అందులో 1,100 కోట్లు ఇప్పుడు పాత ఏదో చేసింది ఏదో పక్కన ఇచ్చారు. 10,300 కోట్లు అని చెప్పి ఇంకా పూర్తిగా అవ్వలేదండి. జీతాలు నెలల తరబడి పెండింగ్ ఉన్నాయి. ఇవాళ ఇంకొక మోసం చేస్తున్నారు ఈ నాయకులు. నాకు గవర్నీలు శ్రీనివాసరావు గారు ఇంకో పని లేదండి, రాష్ట్ర హక్కుల కోసం పోరాడతాం అనేసి వీళ్ళ మీద చేయటం ఏంటి? ఇవాళ వాళ్ళు ఏం చేశారంటే యువతల జేబులో నుంచి 9,000 కోట్లు తీశారండి. ఈ బ్యాంకులకి ఈ జేబులో పెట్టేసుకున్నారండి 8,900. ఎక్స్ట్రా వడ్డీ వసూలు చేసి మనం ఇచ్చినట్టు ఇచ్చి జనాలు హౌలాలని చేసింది వీళ్ళు కాదండి. అంతకన్నా హౌలాలు చేసింది రాష్ట్రంలో ఉన్న ఈ నాయకులు. బాగుండాలి కదా, అది కాదు మేము అడిగింది. ఇవాళ ఇంకొక ఆయన మాట్లాడతారు, ఎవరండి? మా దౌర్భాగ్యం అండి ఇలాంటి వాళ్ళు మంత్రులుగా ఉండటం. శ్రీనివాసరాజు గారని వ్యక్తిగతంగా మంచివాడు, ఎందుకు ఇలా పారిపోయారో తెలియదండి. స్టీల్ శాఖ సహాయ మంత్రి. నా ద్రవిడ బిడ్డ కుమారస్వామి గారి కన్నా నమస్కారం పెట్టుకోవాలి, ఏదో కొన్ని పాజిటివ్గా మాట్లాడతాను. ఈ నిన్న జైలు మాట్లాడతా నా తెలుగు జాతి బిడ్డ అయితే కనుక అలా మాట్లాడరండి ఆయన. నేను చెప్తాను ఎంత బాధతో మాట్లాడతానంటే. ఏమైంది, మైన్స్ ఇస్తే క్యాపిటల్ మైన్స్ ఇస్తే ఉన్నాయండి, కొన్నింటికి లేవు కదా అంటారు. ఏం మాట్లాడుతున్నారండి అసలు? ప్రైవేట్ ప్లాంట్స్కే మైన్స్ ఇస్తున్నారు. అది కాదండి, లేవని ఒక విషయం నేను నిజంగా చెప్తున్నాను. ఆ మోడీ గారు ఆదాని గారి కంటే వీళ్ళు ప్రమాదకరం. మోడీ గారికి ఆదాని గారి కంటే ఆదాని గారు చెంచాల కింద ఉండే కొంతమంది అక్కడ గుజరాతీలో మార్వాడీలు అన్న వాళ్ళు ప్రమాదకరం. ఎందుకని చెప్తానంటే నేను గుండె లోతుల్లో చెప్తున్నానండి. క్యాప్టివ్ మైన్స్ ఇస్తే 850 రూపాయల నుంచి టన్ను మనకి 9 డిపెండ్స్ అపాన్ ద గ్రేడ్ అండ్ 68% 64% డిగ్రేడ్ బట్టి. బయట కనుక ఒక్కోసారి తక్కువ రేటు కోసం 6,000 నుంచి 7,000 అవుతుందండి. కుకింగ్ కోల్ కూడా హైయెస్ట్ తీసుకోవాలి. మేము అడిగింది, మేము కాదు ఉద్యోగులు అడిగింది ముఖ్యమైన 3 అండి. చేయండి, అది క్యాపిటల్ మైన్స్ ఇవ్వండి. ఇవాళ జిందాల్కి ఇస్తున్నారు. జిందాల్గా శ్రీనివాసరాజు గారు అలాగే ఉత్తర భారతీయ జనతా పార్టీకి చెందిన ఆదాని గారికి పెట్టి చెందిన పెద్దలు మీ బంధువు అండి ఆయన. జిందాల్కి ఇస్తున్నారు, వేదాంత అగల వరకు ఇస్తారు, టిస్కో వాళ్ళకు ఉన్నాయి, సేల్ కూడా అన్నీ ఉన్నాయి. అలా ప్లాంట్లోనే ఈయనకి ప్లాంట్ లేదండి ఆదాని గారికి వస్తుంది. ఒక దేశంలో ఒక సీపోర్ట్లో ఉన్న ఒకే ఒక స్టీల్ ప్లాంట్ దీనికి ఎందుకు రాదండి? ఫోన్లో చెప్తే కళ్యాణ్ గారు ఇస్తారు. ఈయన 21 మంది బలంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఒక మాట చెప్తే ఫోన్లో చెప్తే అయిపోయే పనికి ఏంటంటే నాకు అర్థం కాదు. ఇవాళ మాట్లాడుతూ అస్సలు భయం. ఎందుకంటే దీనికి శాస్త్రవేత్తలు చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్లో ఏంటి నాయకులకి తేడా వచ్చింది, వణుకుతున్నారు, అసలు కారణం ఏంటని చేయడానికి అంతర్జాతీయ సంస్థలని ఒప్పందాలు పెట్టుకుని ఏంటి పోరాటతత్వం తగ్గిపోయింది అంటే ఇప్పుడు టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గిపోతున్నట్టు కొన్ని వస్తున్నాయి కదా, అలాగే కొన్ని ఏదన్నా అని శాస్త్రవేత్తలు ప్రయోగం చేశారంట. ఔఫారిట్స్
చేస్తే ఆంధ్రప్రదేశ్లో దేశంలో కల్లా ఎక్కువగా పురుగు మందులు వాడుతున్నారు, దీనివల్ల పోరాటతత్వం తగ్గిపోయింది, ముఖ్యంగా నాయకులకి అర్జెంట్ తగ్గిపోయింది అనే నేను జోక్ అనుకోండి. ఇవాళ తమ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాదశాల దగ్గర తాకట్టు పెట్టడమే దీని ముఖ్య కారణం. ఇప్పుడు ఇంకోటి లేటెస్ట్ ఇష్యూ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలనే డెసిషన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. 4 కాలేజీలు ఆల్మోస్ట్ ఇచ్చేస్తున్నారు పీపీపీలో, ఇంకో 6 కాలేజీలు ఇవ్వబోతున్నారు. ఏంటి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒకసారి ఎన్టీఆర్ గారిని తెలుసుకున్నాం. 1980లో ప్రైవేట్ కాలేజ్ వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు 82లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఏంటి విద్యను నమ్ముకుంటారా, ముఖ్యంగా వైద్య విద్యను నమ్ముకుంటారా అన్నారు. ఆయన అధికారం రాగానే వి మోహన్ రెడ్డి గారు మంత్రి గారు, సార్ మన దగ్గర ప్రైవేట్ కాలేజీ ఉంది, సిద్ధార్థ కాలేజీ ఉంది, అట్లా నా బ్రదర్ జాతీయం చేసేయండి అన్నాడు. ఆయన ప్రజలకు ప్రజలను కాపాడేది ఇంజనీర్ త్రావసంగా మొదలు జాతీయం చేసేయండి. మీ బంధువులు తెశారు ఎవరైతే నాకు వెంటనే సంతకం పెట్టేటప్పుడు మొత్తం వాళ్ళ బంధువులు అందరం మన కాలేజీ సార్, మీరు ఇచ్చింది కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్న ఒకే ఒక కాలేజీ ఊరు మధ్యలో రామపేట సెంటర్లో ఊరు మధ్యలో బ్రహ్మాండ స్థలం ఖర్చు పెట్టి కొనుక్కున్నాం, క్వశ్చన్ లేదు, చేసేయండి సార్. మాకు కూడా కాలేజీ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ నుంచి జానారెడ్డి గారు ఇంకొక ఆయన ఉన్నారండి, ఆయన మాట్లాడిన వెంటనే అదేంటిది అందరికీ లేదండి, మీరు ఇప్పుడు కాలేజీ ప్రైవేట్ చేస్తే అది కేవలం కోస్తా వాళ్ళకే ఆ 9 జిల్లాలకే 85% సీట్లు వస్తాయి. అలాగే తెలంగాణ ఉస్మాన్ యూనివర్సిటీలో 85%, మిగతా 15% ఓపెన్ ఉంటుందండి. 2024-25 వరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా అలాగే షేర్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కి వసూలు వచ్చి ఆంధ్ర యూనివర్సిటీలో తెలంగాణ వాళ్ళకి రాయలసీమకు కూడా వచ్చేయండి, రాయలసీమ రీజన్ కూడా ఉంది సెపరేట్గా అనేటప్పటికి ఎన్టీఆర్ గారు ఆలోచించి అదేంటిది రూల్ పెట్టండి, నేను పెట్టింది రూలు, కోస్తా తెలంగాణ రాయలసీమ ప్రపోర్షన్ ప్రకారం ఇచ్చేయడం. ద ఓన్లీ మెడికల్ కాలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ప్రభుత్వ మెడికల్ కాలేజ్. దాంట్లో వైద్య విధానం ఈ ఆలోచన రాలేదు, అంటే వీటిలంటి కలిపి యూనివర్సిటీ పెట్టాలని కూడా ఆలోచన రావటం లేదు. రామారావు గారు పెట్టడం జరిగింది, ఆ నేషనల్ చేశారు. చేసేసిన తర్వాత అనేక కళాశాలలు ప్రైవేట్ కళాశాలలు వచ్చినాయి. నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా హయాంలో కూడా తక్కువ చేయండి, ఎందుకంటే 13 ప్రైవేట్ కళాశాలలు వచ్చినాయి హయాంలో. అంటే దాంట్లో ఇతరులు మొదలుపెట్టింది 2014 మొదలుపెట్టింది రావటం, కానీ 2020లో ఇంతకుముందు వేసిన 24లో మొదలుపెట్టింది, 23లో వచ్చింది కూడా ఆయన హయాంలో లెక్కేసుకొని ముందు వచ్చింది దగ్గర 13 ప్రైవేట్ కళాశాలలు ఆయన హయాంలో వచ్చింది. 1996 నుంచి 2025 వరకు 4 ప్రభుత్వ కళాశాలలు వచ్చినాయి యాక్సెప్టింగ్. ఇవాళ ఏమవుతుందంటే అదే నేను తెలంగాణ కంపేర్ చేసి మనం ఒక్క ఆంధ్రప్రదేశ్ని చూస్తే పోతుంది. తెలంగాణలో 4-5 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉంటాయి. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చిన్న జిల్లాల్లో మనం అక్కడ చూసుకుంటేనండి హాస్పిటల్ సదుపాయాలు లేకుండా ఆరోగ్యశ్రీ వల్ల చాలా లాభం జరిగిన 80-90% లాభం జరిగిందండి. ఓ 10-20% ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కువగా చేయకపోవటం, డబ్బులు వెళ్ళిపోవడం, ఆ మైనస్ కూడా జరిగింది. మనం ప్రాంక్గా మాట్లాడుకోవాలి ఏదైనా. ఈ నేపథ్యంలో ఒక గొప్ప ఆలోచన హ్యూమానిటీ మేబీ తర్వాత హరీశ్రావు గారు రాని ముందు ఎవరు రానివ్వండి, తెలంగాణలో ప్రభుత్వం ఇచ్చింది, ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండాలి. కళాశాల దేనికి? బోధనాసుపత్రి. అంటే ఒక ఆసుపత్రి మనకు ఫ్రీగా ఉచితంగా సేవ చేసే, ప్రభుత్వ రంగంలో సేవ చేసే ఆసుపత్రి మన ప్రజల హాస్పిటల్ అనుకో ఫీలింగ్ ఉంది. ఏమయ్యా ప్రైవేట్ కాలేజీకి వెళ్ళి ఏంటి చేయవు కంప్లైంట్ చేస్తానని చేసుకోపోంటాయండి, అక్కడ జవాబుదారి లేదు. ఎమ్మెల్యేని కూడా లెక్క చేస్తారో కూడా తెలియదు, ఎందుకంటే బలవంతులు అయిపోయారు కదా ప్రైవేట్ మెడికల్ కళాశాల వాళ్ళు. అందువల్ల మోస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వలేని కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పోతే అది పోయినాయి అనుకోవట్లేదండి. వైద్యశాలలో ఒక ప్రజలకి ఆపన్న హస్తంగా ఉండేది పోతుంది. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తెలంగాణలో చూశారు. ఆయన చూసిన తర్వాత ఇదేంటిది 4-5 మెడికల్ కళాశాలలో ఉంది. ఇప్పుడు కంప్లీట్ అయితే 2026-27 నాటికి 35 గవర్నమెంట్ కళాశాలలు అవుతున్నాయి తెలంగాణ. నమ్ముతారా మీరు? నమ్మశక్యంగా జిల్లాకు ఒకటి ఉంది కదా, నమ్మశక్యంగా లేదండి ఇవాళ. అంటే ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రభుత్వం సపరేట్గా స్టార్ట్ చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు 17 కళాశాలలకు అనుమతి తీసుకొచ్చారు. డోంట్ థింక్ ఇట్ ఈజ్ ఈజీ. ఒక ఎంసీఐ కానీ మిగతా కానీ ముందర తీసుకొచ్చిన తర్వాత స్టార్ట్ అవటం వేరు, బోత్ ఆర్ డిఫరెంట్. కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది నిధులు కొంత. అందువల్ల నేను పాలకొల్లు నా ప్రత్యక్ష అనుభవం ఏంటంటే, మా పాలకొల్లు అండి, నేను అక్కడ ఈ డయాలసిస్ సెంటర్స్ లేకపోవడం వల్ల ఎక్కడో దూరంగా రాత్రి 1 గంటకి అపాయింట్మెంట్ ఇస్తున్నారంటే వెంటనే పాలకొల్లు ప్రభుత్వ హాస్పిటల్కి డాక్టర్ గిరిజ గారిని మా హాస్పిటల్ని పుట్టారు, అంటే మా అమ్మగారు హాస్పిటల్ని పుట్టారు. ఫస్ట్ లే డాక్టర్ మా అమ్మగారు వెస్ట్ ఆవిడకి పోయింది. ఈ కాగితం ఇచ్చాను, నేను డయాలసిస్ పెట్టి వచ్చే 3 సంవత్సరాలు ఉచితంగా ఫ్రీగా సర్వీస్ చేస్తాం, 3 యూనిట్లు పెడతాం, అదే పెట్టించాను. పర్మిషన్ రాలేదు. కానీ మొన్న నాకు లాస్ట్ 1 year బ్యాక్, 1.5-2 years బ్యాక్ ఏమండి మన కళాశాల శాంక్షన్ అయింది పాలకొల్లుకి. ఎక్కడన్నా శివదేవం చిక్కాల డయాలసిస్ సెంటర్ కావాలని టెంపరీగా పెట్టుకోవచ్చు, మీకు అనుమతి ఇవ్వలేదు. అంతా వాటర్ ప్లాంట్స్ పెట్టినంటే పెట్టాను. వాటర్ ప్లాంట్స్, హాట్ వాటర్ అని 2 హాస్పిటల్లో నేను డొనేట్ చేశాను. అది వేరే సంగతి. ఏంటి అనగానే చిక్కాలో ల్యాండ్ కొనడం జరిగింది. చాలా కాస్ట్లీ ల్యాండ్ అండి.
భూమి చదును చేయటం అయింది. బిల్డింగ్ మొన్న ఫౌండేషన్స్ వరకు ఇవాళ చూపిస్తున్నారు కదా ఫౌండేషన్. నేను ఒక రోజులో అవుతుందని అంటలేదు. ఇవాళ 17 కళాశాలలో 4 దాదాపుగా 70-80% పూర్తని, 5వ కళాశాల కూడా మన పూర్తి. అంటే 5 కళాశాలలో ఇవాళ ఆల్రెడీ అడ్మిషన్స్ మొదలైనవి. తెలిసిన వాళ్ళ పిల్లలు కూడా అడ్మిషన్ చూస్తున్నారు. అడ్మిషన్ స్టార్ట్ అయింది. లేకున్నా ఉన్నాయి. ఐఎమ్ నాట్ ఇంకా చేయాల్సిన ఒకేసారి అవ్వదు. ఇలాంటి విషయంలో ఈ సమయంలో వాళ్ళ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని కొంతమంది విమర్శించింది ఏంటంటే అందులో కూడా 50% పేమెంట్ సీట్ సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలనే ఉద్దేశంతో గమనించారు. రిజర్వేషన్ పోతాను. కానీ నేను అడుగుతా ఉన్నాను, అసలు కాలేజీలు లేని దానికంటే వాళ్ళు నా మీద కొంతమంది, ఎందుకంటే ఐఎమ్ ప్రో రిజర్వేషన్స్ అంటే కొన్ని విషయాల్లో అంటే ఒక అటైన్ స్టేజ్కి వచ్చేంత ఖచ్చితంగా ఉండాలని కోరుకునేవాడిని. కానీ వాళ్ళు చెప్తున్నాను ఆ రోజు చాలా గట్టిగా విమర్శించారు. ఇవాళ డెఫినెట్గా కాలేజీ సర్వైవ్ అవ్వడానికి కొంతవరకు ఉండాలి, ప్రభుత్వ రంగంలో ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వ రంగంలో దీంట్లో కాకపోయినా డాక్టర్స్ అట్లా ఇంటికి కూడా ఉంటుంది కదండి. అందువల్ల ఇవాళ చేసింది ఏంటంటే ఇట్ మే టేక్స్ సమ్ టైం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా కొంత ఫైనాన్షియల్గా లాస్ట్లో ఇబ్బంది అయ్యింది. యాక్చువల్గా ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ ఇంకో 2,000 కోట్లు పెడితే కొన్ని కాలేజీలు అయిపోయి డెఫినెట్గా లేకుండా జరిగింది. డైవర్షన్ పాలిటిక్స్ కానీ లేదంటే ప్రజ దానికోసం ఓట్ల కోసం కానీ వెళ్ళే దాంట్లో ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది. ఆ రోజు విమర్శించారు, అమ్ముకుంటారని ఇవాళ ఈ కూటమి నేతలు కూడా విమర్శించారు. ఇవాళ నేను అనుకున్నాను ప్రభుత్వ మెడికల్ శాలలో ఆ అమ్మకం కూడా తీసేస్తారనుకున్నాను. ఇవాళ రివర్స్లో ఇవాళ పాత ఫోటోలు చూపిస్తున్నారు. ఇప్పుడు అమరావతి ఐకానిక్ టవర్స్ చూపిస్తే వాళ్ళు వేసుకుంటే ఇదిగో సగం పూర్తయింది, లేకపోతే ఫౌండేషన్స్ పూర్తయి ఒక ఫ్లోర్ అయిందని వీళ్ళు చూపించుకుంటే అసలు దేని పాయింట్ ఏంటంటే ప్రైవేటీకరణ చేయాలా వద్దా? ఖచ్చితంగా ఈ 17 ప్రభుత్వ కళాశాలలు ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం అంటే నేను నిధులు లేవంటున్నారు కదా. నేను ఒక విషయం చెప్తాను. లులు మాల్ అని తెలిసి అద్భుతమైన మాల్ ఉందండి మీకు హైదరాబాద్లో. దాని మీద 50,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని మీరు చెప్పింది వేరే వాళ్ళు మాట్లాడుతుందని చెప్తున్నానండి. నా భాషను కాదు అది. మాల్లో 50,000 ఉద్యోగాల అవకాశాలు వస్తాయని కాదండి, అద్భుతంగా తీసుకొస్తున్నారని. మీరు అందులో మహిళలు మాత్రం స్థానికులు పెట్టుకుంటారంటే కుర్రాళ్ళు మాత్రం కేరళ నుంచి లేదా ఇంకో దగ్గర తెచ్చుకుంటారని బాగా అపవాదం ఉంది. అపవాదం ఆరోపణ నిజం మీరు ఒకసారి రిలీజ్ చేసుకోండి. ఇవాళ ఆయన గురించి కాలు పట్టుకుంటాం ఏంటి? విశాఖపట్నంలో ద మోస్ట్ మొత్తం విభాజిత ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ అనుకోండి, జూబ్లీ చెక్ పోస్ట్, గచ్చిబౌలి జంక్షన్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ జంక్షన్ పేరండి. ఆంధ్రప్రదేశ్లో ద బెస్ట్ ఏంటంటే రామకృష్ణ బీచ్ పక్కన స్థలం ఉంది. దాన్ని ఆల్రెడీ టూరిజంకి ఇచ్చారు, ఆక్షన్ వేసుకోవచ్చు. దాన్ని జీవో ఇచ్చి దాన్ని వెనక్కి తీసుకొచ్చి లులు మాల్ ఏం అనకూడదని ఏం చేస్తాడండి అతను? సినిమా హాల్ కడతాడు. వీళ్ళకి ఉందో లేదో ఈ దేశంలోనే మన ఇండియాలో చెప్తున్నా, ఇండియాలోనే అత్యధిక సినిమా హాల్స్ ఉండే స్టేట్ ఆంధ్రప్రదేశ్. మనకి మీరు ఆ ట్రెండ్ సెట్ చూడండి, ఆయన కట్టినాడు, ఫారినాడు కట్టాడు. ఎన్ని కట్టారండి, ఎన్ని మాల్స్ కట్టారు? చక్కగా ఉన్నాయి. అంతకన్నా మాల ఈయన మాల్ అంటే విదేశీ ఐటమ్స్ పెడతాడంట, తీసుకొచ్చేసి దానికేమో వేలాది కోట్లు. మళ్ళీ చెప్తున్నానండి, విజయవాడ ప్రెస్టీజియస్ స్థలం ఆర్టీసీ ఎన్ని సంవత్సరాలు ఎంత మంచి చేయాలని ఆఫ్ చేసుకున్నారు. అక్కడ ఇవాళ ఆగేదట్లేదు. అక్కడ వామపక్షాలు మరి బలైన ఈ దేశ చరిత్రలో ఇంకా నిలబడుతుంది, హక్కుల కోసం పోరాడుతున్నారు నిజాయితీ కంటే వామపక్షాలండి వాళ్ళు. ఎస్ వాట్ ఎట్ మీ ఇంతకుముందు శక్తి ఉండేది, ఇవాళ ఆ శక్తి సన్నగలపం చేశారు మిగతా వాళ్ళందరూ. ఇవాళ విజయవాడలో ఎదురు లేకుండా ఆ ఆర్టీసీ ఒకప్పుడు బస్ స్టాండ్ అండి సరిగ్గా సెంటర్, దాన్ని రామకృష్ణ బీచ్లో దాన్ని ఆక్షన్ వేస్తే కొన్ని వేల కోట్లు వస్తుందండి. దాన్ని పెట్టుకుంటే ఒక 3, 4, 5 మెడికల్ కళాశాలలు కంప్లీట్ అవుతాయి కదండి. ఇవాళ నిజంగా నాకు ఎంత ఇది ఉందంటే దానివల్ల తెలంగాణ ప్రభుత్వం మంచి పని చేసింది. దానికి ఏదో లూలుకి తెలంగాణలో ఉన్న ఫుడ్ ప్రాసెస్ చేసి దాన్ని కూడా మార్కెట్ పెట్టేటట్టు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏమైందండి? తెలంగాణ ప్రభుత్వం ల్యాండ్ ఏమి ఇవ్వాలి, పార్ట్ దానికి ల్యాండ్ ఇంకో కాంటెంప్లేట్ చేసి ఇస్తానని కూడా దానికి ఇప్పుడు మంజీరా మాల్లో పెట్టుకున్నారు. అదనంగా ఇస్తానికి ఇప్పుడు ఎర్రమంజిల్ మాల్లో కూడా పెడుతున్నారు. అదనంగా ఇవ్వడానికి ప్రభుత్వం ఫైల్ పెట్టి సబ్జెక్ట్ కండిషన్ ఇస్తారండి. ఇచ్చిన దాంట్లో ఇక్కడ ప్రాసెస్ చేసి తెలంగాణ ప్రొడక్ట్స్ కూడా దాంట్లో పెట్టి మార్కెట్ చేయాలి అంతర్జాతీయంగానే కండిషన్ పెట్టారు. అట్లీస్ట్ పాజిటివ్ కండిషన్ అండి. ఇక్కడ అది ఏమీ లేకుండా తీసుకెళ్ళి నేను ఎందుకు కంపేర్ చేశాను రెండింటిని అంటే డబ్బులు లేవన్నప్పుడు దానికి ఆక్షన్ చేసిన డబ్బులు దీంట్లో పెట్టవచ్చు కదండి. ఇంకా చాలా సేవ్ చేసుకోవచ్చు కదా. అందుకని వైద్య విద్యుత్ నాకు అనుబంధం ఉంది. నేను చెప్తున్నానండి, మా మదర్ కానీ ఎవరు మా అమ్మమ్మ గారు డిఎంహెచ్ చేశారు. ఇవాళ కనీసం ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మాట చెప్పండి శ్రీనివాస్ గారు, ఈ అంశానికి సంబంధించి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా దీన్ని తక్షణమే విరమించుకోండి. ఇవాళ ఓకే జగన్మోహన్ రెడ్డి గారు మిగతా కళాశాలలో ఉన్న 10 కళాశాల పులివెందులు ఒకటే 77%, మిగతా 10 ఎస్ ఆయన ప్రాంతం కంటే ఎక్కువ చూపించుకోవచ్చు. మీరు మిగతా ప్రాంతాలు కూడా డెవలప్ చేయండి, మిగతా ప్రాంతాల్లో కూడా తొందరగా పెట్టండి. ఎస్ నేను చెప్తున్నాను, మీరు వైద్య విద్యకి
అందుబాటులో లేరు అంతమంది ఎవరు బోధనా సిబ్బంది అంటున్నారు. ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు అందుబాటులో ఉంటారండి? వాళ్ళు అంగారగ్రహం తీసుకొస్తారు వాళ్ళు ప్రైవేటు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఈ 17 కళాశాలలు పూర్తి చేసి మీరు ప్రైవేట్కి అనుమతి ఇచ్చుకోండి. ఇవాళ ల్యాండ్ బిల్డింగ్ అన్నీ తీసుకుని అనుమతులు తీసుకొచ్చి ఇంత కష్టాలు పడి తీసుకొచ్చి ఎంసీఏని తర్వాత దాన్ని ఇప్పుడు మార్చారులేండి వేరే కమిటీ అన్నీ తీసుకొచ్చి దాని ఫౌండేషన్స్ వేసి ఇప్పుడు ఒక జరుగుతున్న సందర్భంలో ఇది మాత్రం మంచిది కాదు. డెఫినెట్గా పద్ధతి వెంటనే మార్చుకోవాలని చెప్పుకోతాను. అమరావతి పరిస్థితి ఏంటి? ఎలా జరుగుతుంది అమరావతి పనులు? స్టాండ్ స్టిల్లో ఉన్నట్టండి. ఎందుకంటే 30,000 కోట్ల పని జరుగుతున్నాయేమో కానీ దారి తెప్పి దిక్కుమాలిన అడ్వైజర్స్. చంద్రబాబు నాయుడు గారిలో ఒకటి చూశానండి. ఐ థింక్ సమ్ చేంజ్ ఈజ్ దేర్. ఇంతకుముందు ఆయనకి మానవ సంబంధాల పట్ల మాధవ జానకిరామ్ గారిని ఆయన మంచి మిత్రుడు ఉండేవాడు, నాకు కూడా మిత్రుడే. ఇద్దరు ఎన్ని పనులు క్లోజ్గానే అసోసియేట్ అయ్యి చాలా మంచి పని చేశారు, చాలా చిల్ పనులు చేశారు, చాలా గొప్ప పోరాటం కూడా చేశారు అనుకుంటూ ఉంటారు. ఆయన ఒక మాట చెప్పారు చంద్రబాబు గారి గురించి. శ్రీనివాస్ గారు, నేను ఆయన్ని మామూలుగా మిత్రుడు అనుకున్నాను. తర్వాత నాకు చెప్పింది ఏంటంటే ఆయన కంప్యూటరు, ఆయన కంప్యూటర్లో కుప్పను ఓడిపోతానని కొట్టుకున్నాను అనుకోండి, కంప్యూటర్ వెంటనే మారిపోతారంట, నో అటాచ్మెంట్ ఉండదు అన్నారు. నవ్ డేస్ ఆయన కొంచెం అటాచ్మెంట్ ఎక్కువ అవుతుందని పాజిటివ్గా అనిపిస్తున్నాను. ఆయనకి పిల్లలతో కానీ మాట్లాడతాం కానీ సరే ఏదైనా కుటుంబం ఒక చేంజ్ కనపడతా ఉందండి. ఇంతకుముందు ఆయన మాట హామీ ఇస్తే అమలు చేయరనే దాని కాకుండా చాలామందికి కష్టమో సుఖం వాట్ ఎవర్ ఇట్ మేబీ ఓ మాట ఇచ్చాను అన్నారు అనుకోండి. టీటీడీ దేవస్థానం ఉంది, ఇవ్వకూడదో చాలా ఇబ్బంది అవుతుందని ఎవరేమనుకున్నా మాట ఇచ్చాను కాబట్టి ఇస్తానని మాట నిలబెట్టుకున్న ఆ ఒక్కటే ఉదాహరణ చెప్పట్లేదు, అనేక ఉదాహరణలు. అంటే కొన్ని మైనస్ చేయరు. కేసీఆర్ గారు కూడా అందరికీ చేయలేపారు కదా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్. కానీ ఒకటి నౌ ఐ డోంట్ థింక్ ఈజ్ ఎట్ ద హెల్మ్ ఆఫ్ ద అఫైర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ ట్రూ స్పిరిట్. లోకేష్ గారు ఎక్సెప్ట్ ఆర్య సనాతనవాది గౌరవనీయులు కళ్యాణ్ బాబు గారి శాఖలు తప్ప మిగతా శాఖలన్నిటికీ ఎక్స్ అఫిషియో ముఖ్యమంత్రిగా వ్యవహరించేది బహుశా లోకేష్ గారనే అభిప్రాయం. నేను అక్కర్లేదు, మీరు ఆఫ్ ద ఇంటర్వ్యూ ఎవరిని అధికారులు తీసుకోండి, చెప్తారు కనుక్కోండి. నష్టం జరుగుతుంది దానివల్ల. కొత్త లీడర్షిప్, కొత్త నాయకత్వం నేచురల్గా నాయకత్వం రీజనల్ పార్టీలో ఉంటుందిగా. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు నేచురల్గా ఆయన టేక్ ఓవర్ చేయాలనుకోవాలనుకుంటాడు, ప్రభుత్వం నడిపించాలనుకుంటాడు. మీకు అసలు ఏమో రాజ్యాధికారం అంటే వారసత్వం అయిపోయింది. అంటే అటు వైఎస్ రాజారెడ్డి గారు ఎందుకు అవుతాడు నాకు అర్థం కాదు. ఆయన మాట్లాడుకుందాం కానీ తర్వాత కాదు ఇది చెప్పండి. లోకేష్ గారు ఆపేస్తున్నాం. లోకేష్ గారు లీడ్ చేయడం అనేది, లోకేష్ గారు కమర్షియల్ పర్సన్ అయిపోయారని చెప్పేసి సర్వత్రా ఉంది. రాజకీయంగా వైసీపీ ఎవరో విమర్శ చేస్తారు. అది రాజకీయం మీరు నమ్ముతున్నారా? దాంట్లో ఏమైనా గ్రావిటీ ఉందని? నాకు సన్నిహితులు కానీ కొంతమంది చెప్పింది కూడా ఆయన అంటే రెండు ఉన్నాయి, దాంట్లో 2 పాఠశాలలు ఉన్నాయి. ఈయన దగ్గర అమ్ముకుంటున్నారు, డబ్బుల కోసం పనిచేస్తున్నారు, రెండో చెప్తారండి. అటు ఇటు ఉంది నాన్నని రెడ్ బుక్ ఉంది దగ్గర. పులివెందులు జెడ్పీటీసీలో చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు పోటీ పెడతాం అటు నుంచి నెగ్గే శాసనం చేయిస్తారా? క్వశ్చన్ లేదు. కుప్పంలో ఎలా జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని పెట్టుకుని మొత్తం నాకు కావాలంటే మొత్తం కుప్పంలో ఇంక్లూడింగ్ మున్సిపాలిటీతో సహా అన్ని వైఎస్ఆర్ గెలిచింది కదా. ఆ శాసనం చంద్రబాబు నాయుడు గారికి ఇందుకు తేడా ఉంది మౌలికంగా. చంద్రబాబు నాయుడు గారు నాకు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారిని తెలిసినే అన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా చేశారు, ఎంపీగా చేశారు, పాలిట్ బ్యూరో సభ్యులు, లాంగ్ స్టాండింగ్ ప్రొఫెసర్ అండి ఆయన కొంచెం గత నెలలో నుంచి కొంచెం అస్వస్థతగా ఉంది కానీ ఇప్పుడు కూడా ఆయన ఎమ్మెల్సీ ఆయన అయిపోయింది. కానీ ఏంటంటేనండి ఆయన కానీ చాలామంది చెప్పిన ముద్దు కృష్ణారెడ్డి గారు చెప్పారు మామూలుగా చంద్రబాబు నాయుడు గారు చేసే నిర్లక్ష్యంతో కంటి చూపుతో బాలకృష్ణ గారు అంటారు కదా, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తాను, ఈ నిర్లక్ష్యంతో చంపేస్తారు, పక్కన పెడతారు. కానీ లోకేష్ గారు స్కూల్ అది కాదు ఎటాకి. వాళ్ళ పులివెందులలో నెగటివ్ అనేది జస్ట్ బికాస్ ఆఫ్ లోకేష్ గారు, నాట్ చంద్రబాబు గారు. సో అప్పుడు లోకేష్ గారు పార్టీని టేక్ ఓవర్ చేయడం, పార్టీని నడిపించడం అడ్వాంటేజ్గా పార్టీకి మీకు ఒక విధంగా అడ్వాంటేజ్. కానీ ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా మారిందండి కొంత. ఎంపీల కింద ఎన్టీ రామారావు గారు ఎవరికి ఆప్షన్ ఇచ్చారు తెలుసా? మా మిత్రులు యలమంచి శివాజీ గారు, నాకు బాగా సన్నిహిత మిత్రుడు, మింటే పద్మనాభం గారు బాగా సన్నిహిత మిత్రుడు, కుటుంబం నేను చెప్తాను కుటుంబం కూడా పరిచయం నాకు బాగా. తర్వాత ప్రొఫెసర్ సి లక్ష్మణ్ గారు, నేను అచ్చుగూడ రోడ్ నెంబర్ 7లో సమీకరణప్పుడు వెళ్ళాను. మీకు పేర్లు చెప్పమంటే రుమాండ్ల రామచంద్రయ్య ఒక ఎందుకు చెప్తానంటే ఒక్క రూపాయి తీసుకోకుండా తన కోసం నిబద్ధతతో నిలబడిన మనుషుల్ని ప్రేమించేవాడు ఎన్టీఆర్ గారు. లోకేష్ గారు చేయట్లేదు అట్లా. చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పటికి కొంత తగ్గిపోగా ఇప్పుడు లోకేష్ గారు వచ్చేటప్పటికి సానా సతీష్ గారు అని నాకు తెలియదండి ఎవరైనా. మీ ఊరేంటుగా? వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి విన్నా. మాది వెస్ట్ కాదండి, వెస్ట్ గోదావరి. సరే
నేను ఈ విచిత్రం ఏంటంటే ఆయన గురించి కాదు, బేదా మస్తాన్ రావు గారు విషయంలో కానీ ఎవరి గురించి చెప్పమంటారు మీరు? ఒక్క ఆర్ కృష్ణయ్య గారు బీజేపీకి అప్పచెప్పారు, విజయనగరంలో ఆర్ కృష్ణయ్య గారికి మాత్రం ఆయన కాదండి. ఇవాళ డబ్బులు లేకపోతే పనులు జరగట్లేదని అనే పరిస్థితి లోకేష్ గారి మీద వచ్చింది కాబట్టి ఆయన పునరాలోచించుకోవాలి ఎక్కడ లోపం జరుగుతుంది. వచ్చింది రాజకీయంగా వస్తూనే ఉంటాయి అట్లాంటి చాలా. మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా చెప్తున్నా, అది ఒకళ్ళిద్దరు ఏదే వేరే అండి. ఇవాళ ఆయన మీద ఇవాళ చెప్తే నేను ఖచ్చితంగా అది వచ్చింది, అలా జరుగుతుందని మిగతా చోట్ల పోస్టులు చూస్తూ ఉంటే, ఎంపీలు చూస్తూ ఉంటే జరుగుతుందని, కొన్ని విషయాలు జరుగుతుందని నమ్ముతున్నారు. అమరావతి పూర్తవుతుందనే నమ్మకం కూడా ఉందా? అమరావతి అండి, చంద్రబాబు నాయుడు గారు రాంగ్ రూట్లో వెళ్ళారో మరి ఆయన నేను విమర్శించాను అంటే ఈ విషయంలో కొన్ని విషయాల్లో, బికాస్ ఈ ట్రైడ్ ఇస్ లెవెల్ బెస్ట్. ఒక్క మేము చాలా మంది మా మీద ఈ దిక్కుమాల బ్యాచ్ సంతరాల బ్యాచ్ తర్వాత మేము ఉధృతంగా ఉద్యమం చేసాం. ఈ సన్నాస్ బ్యాచ్కి తెలియంది ఏంటంటేనండి, ఓ దిక్కుమాల బ్యాచ్కి 2019 ముందు కంటే ఆ తర్వాత ఉధృతంగా ఉద్యమం చేసాం. 90% విత్ డ్యూ రెస్పెక్ట్ టు మీడియా. నేను ఎవరిని తోపట్టు వాళ్ళు చూపించలేదని ఎందుకు పదే చెప్తున్నాం? నిన్న కూడా ఒక ఇంటర్వ్యూలో వస్తే కింద ఏమైపోయాడు, నేను అంతకన్నా గట్టిగానే కూర్చున్నాను, ఢిల్లీలో 300 మంది ధర్నా చేసాం, ఒక్కడు చూపించడం. షణ్నగర్ రాగి ఇలా అనగానే ఆవిడకి టీవీలు బజ్జీలు కొడతా, ఆవిడ తిడతా 3 టీవీలు, ఏదో వార్తల్లో ఉంటారు. ఆవిడ దేశ సేవ చేసినట్టు దేశ నాయకుడిగా ప్రపంచ నాయకుడిగా తయారు చేశారు. నేను అంటా ఉన్నాను, నేను ఖచ్చితంగా ఉద్యమంలో ఉన్నాం. కానీ ఇవాళ చెప్తున్నానండి, అమరావతి విషయంలో ఆ రోజు మేమేం చేసామంటే, అమరావతి అద్భుతమైన రాజధాని, అమరావతి మీద దేశం మొత్తం మీద 30 మందికి కలిపి రిపోర్ట్ ఇచ్చింది. బహుశా ఆ రోజు చెప్పిన సిఆర్డీఏ చీఫ్ చెప్పిన ప్రకారం మేము ఒక్కడమే. కానీ ఇవాళ రాంగ్ ట్రాక్ లో పడి దానికి 40,000 ఎకరాలు 80,000 ఎకరాలు 1,00,000 ఎకరాలు తీసుకోవట్లేదు, ఆపేసినట్టున్నారు. అదనపు సేకరణ చేస్తున్నారా? లోకేష్ గారు ఒక అడుగు వెనకేసిందంటే 4 గంటలు ముందేయటానికి కానీ ఇవాళ హోల్డ్ లో పెట్టారు. మళ్ళీ చెప్తాను, ఆఫ్ చేయలేదు. హోల్డ్ కి బ్యాక్ తీసుకోవడానికి చాలా తేడా ఉంది. హోల్డ్ లో పెట్టారు. ఎందుకంటే అక్కడ ఉన్న రైతులకి నువ్వు ప్లాట్లు ఎక్కడుందో చూపించలేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గం చేస్తూ ఉంటే సంవత్సరం 15-60 కోట్లు ఇవ్వాల్సి వస్తుంటే కుండబద్దలు కొట్టిన రమేష్ గారు ఎక్కడ పోయారు, డాక్టర్ పురంధేశ్వర గారు ఎక్కడికి వెళ్ళారో తెలియదండి. ఇవాళ వీళ్ళ తెప్పలని చెప్తున్నారు, వీళ్ళ తెప్పలు ఈయన పడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అందరి దగ్గరికి అప్పులు తీసుకొచ్చి దాన్ని ఏదో చేయాలని. ఇవాళ సెకండ్ స్టేజ్ ఏదైతే ఉందో అక్కడ రైతుల మీద ఖచ్చితంగా ఇబ్బంది పడతా ఉన్నారు. దానికి ఒక అమరావతికి ఒక ఎయిర్పోర్ట్, నేను సరే ఒక ఎయిర్పోర్ట్ ఉంటే ప్రజలు ఇస్తే తీసుకోండి, బలవంతంగా బెదిరించి తీసుకుని లేకపోతే అనే నారాయణ గారి మాటలు ఖచ్చితంగా ఖండనార్హం. ఇవాళ ఒకటే, మీరు కన్ఫైన్ అయ్యి మీరు చేసుకోండి రాజధాని. దాన్ని ఆదాని గారి కోసం, ఇంటర్నల్ లింక్ రోడ్ కోసం, ఇంకొకరికేమో ఎయిర్పోర్ట్ కోసం. బెంగళూరులో నేను మీకు వీడియో బెంగళూరు రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ల్యాండ్ పార్సెల్స్ లేవు. బెంగళూరులో రియల్ ఎస్టేట్ కోసం చేస్తారు, ఏం చేస్తారు? రాజధాని నిలబడాలంటే ఒకటే సలహా చెప్తున్నానండి, వాళ్ళు తీసుకుంటారు తీసుకోరు నాకు అనవసరం. ఏ రాజధాని అన్నా సరే ఎక్కడన్నా సరే ఉపాధి కల్పనగా ఉండాలి. నేను ఒకటే కోరుకున్న ఆ రోజుకి మాట మార్చాల. అది అద్భుతమైన హరిత రాజధానిగా అన్ని వర్గాలు, మళ్ళీ అండర్లైన్ అన్ని వర్గాలు, ఉన్నత అల్పాదాయ మధ్యతరగతి వర్గాలతో అన్ని వర్గాల నివాసం ఉండే రాజధానిగా చేస్తూ సమాంతరంగా హిందూపూర్ ఇచ్చే వరకు డెవలప్ చేయాలి. ఇవాళ మీరు చేసేది ఏంటి? కేవలం దాన్ని ఒక రియల్ ఎస్టేట్ మాయాజాలం కింద మళ్ళీ చెప్పి నేను చేసిన దానికి నేను అన్నదానికి బాధ కలిగిన అక్కడ రైతులను పిలవండి, వాళ్ళ మనసాక్షిని తీసుకోండి. దాన్ని ఒక రియల్ ఎస్టేట్ చేస్తే అది ఎక్కువ కాలం బుడగా అలాగే ప్రయత్నిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం కనపడుతుంది. మీరు చేయాల్సింది ఏంటి? ఆ బ్రాండిక్స్ ఫ్యాక్టరీ ఉంది, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, ఒక చోట ఇవ్వండి. సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు కూడా ఇవ్వండి. ప్రతి ఆ వడ్లమాన్ దగ్గర తీసుకుని ఒక 150-200 గజాలు హైదరాబాద్లో కూడా అప్పుడు చేయలేదా యాక్షన్ పెట్టి? ప్రతి జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో ఎందుకు ఓన్ చేసుకుంటారు? మీరు వాళ్ళకి ఒక 1000 మందికి 3-4 లక్షలు 5 లక్షలు 7 లక్షలు సామాన్యులు మీకు ఏ రేటు పడిందో ఆ రేటుకే రైతు ఇస్తా ఉన్నారు, వాళ్ళకి ఇచ్చి మీరు చేయండి. అద్భుతంగా వాళ్ళు మధ్యతరగతి అందరు నివాసం ఉంటే. ఇంకోటి చెప్తాను, జూబ్లీస్లో హైదరాబాద్లో ఉంటుంది, మీరు వెళ్ళి చూడండి. 2000లో అక్కడ 1,500 రూపాయల గజం ఉంది. కోకట్పల్లి ఉంది, కోకట్పల్లిలో 2,000 రూపాయలు ఏకందరు చిన్న చిన్న 200 గజాలు 150 గజాలు ఉంటాయి. మధ్యతరగతిని తక్కువ అంచనా మాకండి, వాళ్ళు ఎన్మాస్గా ఉంటారు. ఇవాళ అందరినీ కనుక చేసుకుని దానికి కూడా ఒక ఉపాధి కల్పన కేంద్రం, ఒక ఇన్స్టిట్యూట్ పెట్టారు, వీటి పెట్టారు, ఇంకోటి పెట్టారు, వచ్చేసిందండి. ఉపాధి కల్పన కింద ఒక 5,000 మంది 10,000 మంది పనిచేసేటట్టుంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళని కాదు, మధ్యతరగతి మన ప్రజలండి వాళ్ళందరూ. అప్పుడు ఆ రాజధానిగా మనగలుగుతుంది. కానీ ఆడోడో వచ్చి కట్టేస్తాడు, బీఆర్ షెడ్కి ఇచ్చారు, 200 షెడ్కి వెళ్ళిపోయిందండి. ఏమైంది? వాళ్ళ హోటల్స్కి ఇస్తున్నారు, 5 స్టార్ హోటల్. దేనికంటే నాకు అర్థం కాదు. వాళ్ళ తాజ్కి 10 ఎకరాలు, ఇంకోళ్ళు 10 ఎకరాలు ఇస్తున్నారు. మనుషులు నివాసం ఉంటాయి కదా. అంటే మీరు గాల్లో రాజధాని నిర్మించొద్దు, భూమి మీద నిర్మించండి.
అలాగే దానికి 30,000 ఎకరాలు 1,14,000 ఎకరాలు. మళ్ళీ ఎమ్మెల్యే గారి పేరు చెప్తే బయట మీరు మళ్ళీ వాళ్ళందరికీ ఇబ్బంది జరుగుతుంది. అక్కడ కాన్స్టిట్యూన్సీ పక్కన వాళ్ళు చెప్తా ఉన్నారు మొత్తం 1,14,000. ఎందుకంటే మీరు అక్కడ సేకరించిన 34,000 ఎకరాల్లో ఇంకో కొంతమంది రైతులు ఇవ్వాలండి 1,000 ఎకరాలు. 52,800 ఎకరాలు ఇంక్లూడింగ్ రోడ్లు అన్నీ కలిపి 52,800 ఎకరాలు అప్రాక్సిమేట్లీ. మళ్ళీ 850 అంటారు సబ్జెక్ట్ కరెక్షన్. ఇవాళ వీళ్ళు కాంటెంప్లేట్ చేసి 44,000 ఎకరాలకి 70,000 ఎకరాలు అవుతుందండి. రిపీటింగ్ అగైన్ అండి. అది 44,000 కాదండి, 42,000 కాదు, 70,000 ఎకరాలు. ఎందుకంటే అక్కడ ఆ చేపపడే కొండలు చాలా ఎక్కువ ఉన్నాయి. కొండలు, ప్రభుత్వ ల్యాండ్, దేవులు ఇవన్నీ కూడా కలుపుకుని దాదాపు 70,000 ఎకరాలు. అంటే 70,000 ప్లస్ పాత 52,000 ఎంతండి? 1,22,000. అది కాకుండా ఎయిర్పోర్ట్ ఇంకో 40,000, 2 లక్షల ఎకరాల. ఏందండి ప్రపంచం? మీరు చెప్పేది బుర్ర తిరుగుతుంది కదా. ఎవరికన్నా మీరు ఈ అద్భుతమైన ప్రణాళిక అంటే దయచేసి భూమి మీద మీరు ఇప్పుడు 52,800 అండి ప్లస్ ఇప్పుడు 40,000 కదండి. ఇప్పుడు 40,000కి 44,000కి యాక్చువల్గా 69,000 అవుతుందండి మొత్తం కొండలన్నీ కలుపుకుంటే, ప్రభుత్వ భూమిని కలుపుకుంటే. ఇది కాకుండా బ్యాలెన్స్ ల్యాండ్ కోసం వెళ్తున్నారు మిగతా చోటకి. ఎక్కడ ఏం చేయదలుచుకున్నారు ఉన్నవాళ్ళు? అందుకని భూమి మీద నిలబడి ఒక మంచి అద్భుతమైన హరిత రాజధాని కట్టండి. కానీ దాని మీద కొంత ట్రోలింగ్ చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీ. తప్పండి అది. ఎందుకంటే 11 లక్షల క్యూసెక్లు వస్తే ఒక్క వీధిలో ఒక ఇల్లు మునగలేదండి. ఇవాళ రోడ్లు ఒక కాలువ ఈ హైవే వేయటం వల్ల ఏదండి బైపాస్, వెస్టర్న్ బైపాస్ వేయటం వల్ల ఏం జరుగుతుందంటే సరిగ్గా గోతులు తీసుకోకుండా వీళ్ళు ఎవరు కాంట్రాక్ట్ వాళ్ళు వేసుకుపోయారు. అందువల్ల కొన్ని వాళ్ళు పాలవాగానే స్ట్రక్ అయ్యి కొన్ని రోడ్లు కానీ వెళ్ళే రోడ్లు కానీ పొలాలు ముని ఒక్క ఈ వీధి మునగల. అదే హైదరాబాద్ మీరు మొన్న వర్షం పడితే అమీర్పేటలో పడవలు వేసుకుని తిరిగారు. ఈవెన్ గచ్చిబౌలిలో కూడా ఇబ్బంది అయింది. ఎప్పుడు కూడా మునిగిపోతూ ఉంటుంది. ఏదండి బొంబాయి, చెన్నై అయితే 50 సార్లు మునిగింది. ఈవెన్ దుబాయ్లో న్యూయార్క్ నగరం దెబ్బతింది. బ్యాడ్ ట్రోలింగ్ తప్పండి. సమాంతరం చెప్తాను, బ్యాడ్ ట్రోలింగ్ అనేది దుర్మార్గమైన ట్రోలింగ్ చేస్తారు. బ్యాడ్ ట్రోలింగ్ చేయకూడదు. దుర్మార్గంగా అమానవీయ ఒక రాజధాని ఉందని సమర్థించమని చెప్పాలి. బ్యాడ్ ట్రోలింగ్ చేయకూడదు. సేమ్ టైం ప్రభుత్వం కూడా అక్కడ ఏం జరుగుతుందో దాచకూడదు. అక్కడ పోయిన వాళ్ళపైన కేసులు పెట్టకూడదు, చూడనేయాలి. ఒకటి. 2, బొంబాయి మునిగింది, హైదరాబాద్ మునిగింది, న్యూయార్క్ మునిగింది. అంటే ఈ కట్టిన నగరాలు మునుగుతున్నాయి. కొత్త కట్టిన నగరం అనేది గత వాళ్ళు కాదు, రెయిన్ వాటర్ అండ్ స్టార్మ్ వాటర్ స్టోరేజ్లతో సహా అద్భుతంగా కట్టిన ప్రణాళిక ప్రకారం కట్టిన ఎంత దాని నుంచి సబర్బ్స్ ఎక్స్పాన్షన్ అవుతున్నాయి. న్యూ జెర్సీ అటు వెళ్ళిపోతుందండి. అందువలన అది కూడా కాదు, సౌదీ అరేబియాలో వరదలు వచ్చి మునిగిపోయిందండి. నేనేం చేయనండి అది. అది కాదు, సౌదీ అరేబియాలో వరదలు వచ్చి అవేవి లేకుండా ఉండేలా చేయండి. ఇప్పుడు కొండపీకి కట్టారు, మిగతా చేయమని అంటున్నాం. కానీ ఎక్కడదో అవతల అమరావతి దాన్ని కట్టి ఆ ఫోటోలు పెడతాం. అరే పొలం వచ్చా దాన్ని కూర్చుని సర్వనాశనం అయిపోయిందని విషయం. ప్రభుత్వం అన్ని పార్టీలను పిలిచి రండి ఏడ మునిగిందో చూపిస్తాను. అదే పారదర్శకత ఉంటే ఇంకా బాగుండేది కదండి. మేము ఎప్పుడు చెప్తున్నాం. ఇవాళ అనవసరంగా వడ్డే గారి మీద ఏడుస్తున్నారు. నేను వడ్డే గారు చెప్పిన దాని మీద ఏడటం వల్ల ఎవరు ఉపయోగం ఉందండి? నేను అంది మీరు ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం తీసుకుని వాళ్ళ మీద మాడతాం. నేను ఇంకో సమాజానికి పెట్టిన ఆంధ్రప్రదేశ్లో కట్టిందంటే కులగజ్జి, మత ద్వేషం. ఈ బ్యాచ్ మొదలయ్యారు. అంటే ఒక కులంలో పుట్టినాడు, ఆ కులంలో నాయకుడిగా చేపట్టిన వ్యక్తికి కాళ్ళు మొక్కితే జీవితాంతం సేవ చేపడతాడు కులద్రోహి. ఈ దిక్కుమాల సన్నాసి దరిద్రపు చెత్త బ్యాచ్కి ఏనాటి అభ్యుదయ భావాలు, వంపక్ష భావాలు ఉండే జాతి నుంచి ఇవాళ అంటే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నా. తెలంగాణలో కూడా ఈ మధ్యన కొంచెం మొదలవుతా ఉంది. బట్ ఆంధ్రప్రదేశ్ మొత్తంగా జాతికి మాట్లాడుతున్నాను. తెలుగు జాతిలో భాగంగా ఉన్న దాని గురించి మాట్లాడుతున్నా. ఇవాళ అంటే ఒక వ్యక్తి ఒక కులంలో కనుక చేస్తే చచ్చినట్టు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కులం వాళ్ళందరూ, కళ్యాణ్ బాబు గారికి ఒక వాళ్ళందరూ, లేకపోతే అత్యగ్ర కులం ఉన్న వాళ్ళందరూ మోడీ గారికి బానిసలుగా ఉండాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి అందరూ, లేదంటే వీళ్ళని కులద్రోహులుగా ముద్రేయటం, సాంఘిక బహిష్కరణ చేయటం. ఇదో దుర్మార్గమైన మనిషిని కులంతో చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. కాదండి, వీళ్ళు ఉంటే ఏమంటే కులాభిమానం సరే మనం మార్చలేదు, తప్పలేదు. కానీ ద్వేషం ఏంటండి? దేశం తప్పు. పైగా ఒకడు నువ్వు కులం ఏం కులం రా, నువ్వు ఈ కులం పుడితే నువ్వు పెళ్లికి కూడా రావద్దు. ఎంత దారుణంగా తయారైందంటే నేను చెప్తానండి. ఒక పెళ్లి జరిగితే ఒక పార్టీలో ఉన్న ముఖ్య నేత నేను పెళ్లికి వెళ్ళి వచ్చాను పెట్టాడు. దొంగ నా కొడకలారా, ఆ పెళ్లికి వెళ్ళారా, నీచు ఎక్కువ అని 500 మంది కామెంట్స్ అండి. మా ఇంట్లో జరిగిన దానికే తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్న ముఖ్య నేత ఒక హాజరైతే కింద ఆయన షేర్ చేసుకుంటే మొన్న ఎంత నీచంగా పెట్టారంటే, అంటే సంబంధాలు మానవ సంబంధాలు ఉండకూడదండి వీళ్ళకి. కుల సంబంధం, కుల పిచ్చి, కుల గజ్జి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో కూడా ఒక కుటుంబంలో వేరే వాళ్ళు వెళ్తే వాళ్ళ మీద కూడా అదేనా? కళ్యాణ్ బాబు గారు రాంబాబు గారి ఇష్యూలో ఏం జరిగిందో పెళ్లికి వెళ్తే చెప్పుకో. అసలు ఏంటంటే మానవ సంబంధాలు ఉండకూడదా?
ఒక మనుషులుగా కాకుండా కులం బట్టి కులం లేదా అభిమానం ఉంచుకోండి, కానీ ఇంత ద్వేషం ఏంటండి నాకు అర్థం కాదు. సంబంధాలే కదా మీరే దాన్ని చేయవలసింది, ఇంత బాగా రెచ్చగొట్టేసింది సమాజాన్ని. ఎంత అభ్యుదయవాదం ఉండేదండి ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో కూడా గొప్ప అభ్యుదయవాదం ఉండేది. వెరీ 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 వర్స్ట్ కండిషన్ ఉంది ఇప్పుడు, అట్లా మనుషులు కులంతో చూసే పరిస్థితి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. సమయం కేటాయించినందుకు. ఇది చలసాని శ్రీనివాస్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్ చూస్తూనే ఉండండి.